హాయ్ అండి అందరికీ. 20 సంవత్సరాల తర్వాత జపాన్ దేశం 3D హాలోగ్రామ్తో ఉన్నటువంటి నూతన కరెన్సీ నోట్లను తయారు చేసింది. మీ అందరికీ తెలుసు, జపాన్ యొక్క కరెన్సీని యెన్ అంటారు. ఈ రోజున టోక్యో నగరాన్ని ఎవరైతే వదిలిపెట్టి వెళ్తారో వాళ్ళకి 10 లక్షల యెన్నులను, అనగా 1 మిలియన్ యెన్నులను, అంటే 5 సంవత్సరాలు ఎవరైతే వదిలి పెడతారో వాళ్ళకు ఉచితంగా అందిస్తూ ఉంది. అదేవిధంగా జపాన్ను నిప్పన్ అని మనం పిలుస్తూ ఉంటాం. చెక్క ఉపగ్రహాన్ని పంపించినటువంటి దేశం జపాన్. మౌంట్ ఎసో మరియు అదేవిధంగా పొకుటోకు 140 అనే అగ్నిపర్వతాలు ఈ దేశానికి చెందినవి. భూకంపాల దేశం అని పిలుస్తారు. సూర్యుడు ఉదయించేటువంటి భూమిగా జపాన్ పిలుస్తారు. ఈరోజు జపాన్ ప్రధానిగా ఫుమియో కిషిదా ఉన్నాడు. జిమెక్స్ జపాను ఇండియా మధ్య జరిగేటువంటి నౌకా విన్యాసాలు, మలబార్ నౌకా విన్యాసాలలో జపాను, అమెరికా, ఆస్ట్రేలియా, ఇండియా పాల్గొంటాయి. అదేవిధంగా క్వాడ్ దేశాల కూటమిలో కూడా ఈ 4 దేశాలు పాల్గొంటాయి. థ్యాంక్ యూ.